ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం పట్టణంలో డిసెంబర్ 5న చెలికాని రామారావు భవనంలో నిర్వహించే పీడీఎస్యూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ వేడుకలు జయప్రదం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ముందుగా గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సంబంధించిన గూఢ పత్రికను విడుదల చేశారు. అనంతరం కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 1974 ఏర్పడి 2024 డిసెంబర్ 5కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జయప్రదం చేయాలని కోరారు. తమ సంస్థ శాస్త్రీయ విద్య లక్ష్యంగా పనిచేస్తుందని, సమాజ స్థాపన దోపిడీ లేని సమాజం కోసం పనిచేస్తోందన్నారు. దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోషులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పీడీఎస్యూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1974 ఏర్పడిన పీడీఎస్యూ 2024 కల్లా 50 సంవత్సరాలు పురస్కరించుకుంది. దీనికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ దాదాపు సంవత్సర కాలంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా పీడీఎస్యూ 50 సంవత్సరాల సభ నిర్వహిస్తూ ఉన్నాం భారీ ఎత్తున. అలాగే ఈ రామచంద్రపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభని ఈరోజు డిసెంబర్ 5వ తేదీన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభను చెలికాల రామారావు గారి భవన్లో జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి పీడీఎస్యూ విద్యార్థి లోకానికి, అలాగే మేధావర్గాలకి, అలాగే లెక్చరర్స్కి, డాక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇంటలెక్చువల్స్కి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. పీడీఎస్యూ శాస్త్రీయ విద్య లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. సమాజ స్థాపన కోసం పనిచేస్తూ ఉంది. దోపిడీ లేని సమాజం కోసం పీడీఎస్యూ పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖండించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. విద్యను ఈరోజు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ దిశగా ఈరోజు తీసుకుపోతూ ఉన్నారు. సామ్రాజ్యవాద విశ్వసంస్కృతిని పెంచి పోషిస్తూ ఉన్నారు. అశ్లీల చిత్రాలతో, ఈరోజు మీడియాలతో ఈరోజు మొత్తం యువతనంతా కూడా పాడవుతూ ఉంటే కనీసం యువతకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి 63 ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పి 16,347 పోస్టులు విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు అట్టహాసంగా చెప్పినాయి. కానీ దాని గురించి కనీసం ఒక డేట్ కూడా ఈరోజు ప్రకటించట్లేదు. దాదాపు 5 నెలలు కావస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి చర్చించలేదు. ఈరోజు హాస్టల్స్లో సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా తాండవిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా ఈరోజు పరిగెడతా ఉంటే ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం పటిష్టంగా చేయలేకపోతా ఉంది. ఈరోజు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ దిశకి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఎర్ర తివాచీ పరుస్తుందని చెప్పి పీడీఎస్యూ భావిస్తూ ఉంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.